మీరు మా అందరి ఫేవరెట్ అన్నా. ఒకసారి మాట్లాడండి అన్నా, ఫ్యాన్స్ వెయిటింగ్. మొత్తం చెప్తే బాగుండదు. అందరికీ నమస్కారం. మీడియా సోదరులకు, ప్రెస్ సోదరులకు, ముఖ్యంగా డైనమిక్ ప్రొడ్యూసర్స్. సో వాళ్ళ డైరెంట్ నాకు అర్థం కాలేదు. వాళ్ళు ముగ్గురని విన్నాను. ముగ్గురు అంకె మాత్రం భలే కలిసి వచ్చింది వాళ్ళకి. త్రిమూర్తులాగా అయిపోయి అవతారాలు ఎత్తి మంచి డైరెక్టర్, మంచి ఆర్టిస్టులు, మంచి హీరోలు, క్యాడింగ్ కూడా సూపర్ సూపర్ సూపర్. సాంగ్స్ చాలా రిచ్గా. అంత ధైర్యం ఎట్లొచ్చిందో అసలు. వాళ్ళ గుండెకాయలు ఎంత పెద్దగా ఉన్నాయో తరాదులో పెట్టి కూర్చోాలని ఉంది నాకు. సామాన్యం కాదు. ఎందుకంటే ఎన్నో సినిమాలు చూశాను, చేశాను. కానీ ఈ బిగినింగ్ లోనే ఇంతెత్తు ఆ డేరింగ్ స్టెప్స్ అది సామాన్య విషయం కాదు. ఇవాళ ఈ లాంచింగ్ ప్రోగ్రామ్ కూడా బ్రహ్మాండంగా, ప్రమోషన్ స్టార్టింగే సూపర్ సూపర్ సూపర్. సాంగ్స్ అన్ని సూపర్ సూపర్ సూపర్. తేనె చెట్టు మీద రాయేసి ఎవరన్నా తేనె తాగుతారండి? డైరెక్ట్ గా చెమ్మక్కు రాయేసి అయ్యో ఏమైపోతారు అనుకుంటే తేనె తాగుతున్నారు. ఇలాంటి షార్ట్స్ చాలా ఉన్నాయి. వండర్ఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఒక్కసారి నాకు ఎంతమంది డైరెక్టర్లు గుర్తొచ్చారంటే, నన్ను సినీ నటులు చేసిన నా గురువు గారు కోటి రామకృష్ణ గారి దగ్గర నుంచి ఈ గ్రేట్ దాసరి గారు, అంటే కోటి రామకృష్ణ గారి గురువు. కోటి రామకృష్ణ గారికి దాసరి గారి గురువు అయితే నాకేమో గురువు గారు కోటి రామకృష్ణ గారు. అందుకని ముందు చెప్పుకున్నా. మరి శిష్యుని కదా. ఒక పక్క రాఘవేంద్రరావు గారు, ఈవి సత్యనారాయణ, ఎస్వి కృష్ణ, మహామోహన్ని చూసిన నేను అబ్బా అని అనిపించాడు డైరెక్టర్ గారు. అది చాలా బాగా తీశారు సాంగ్స్. సూపర్ గా. ఒక సాంగ్ ఒక సాంగ్ సంబంధం లేదు, ఉండకూడదు. ఉండకపోవడం గీతలో కూడా చాలా రిచ్ చాలా రిచ్ చాలా రిచ్. బాగా తీశారు బాగా తీశారు. ఆ తమ్ముడు హీరో బాగా డాన్స్ నేర్చుకొని ఇరగదీసి ఇదే ఉంది అని ఇట్లా అన్నాడు. చాలా సూపర్ గా డాన్స్ చేశారు తమ్ముడు. అసలు ఆ ఎనర్జీ సూపర్. ఇంకొక తమ్ముడు చాలా బాగా చేశాడు. ఆ తమ్ముడు హీరోగా నేను కూడా ఒక క్యారెక్టర్, సూపర్ క్యారెక్టర్ వేసాను. అందులో పెద్ద సాంగ్ చేస్తుంటే ముడుచుకున్నాడు నన్ను చూసి. కానీ ఇప్పుడు అతన్ని చూసి నేను ముడుచుకున్నాను. మంచి క్యారెక్టర్ ఆ తమ్ముడు కూడా. ఎనివే, ఈ సినిమా మంచి సినిమా అవ్వాలని ఎంత డేర్తోనైతే ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారో, ఎంత డైనమిక్ గా ఈ సినిమాను డైరెక్టర్ గారు తీశారో, ఎంత సూపర్ 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 గా అందరూ నటులు, నటులు అందరూ, టెక్నీషియన్స్ అందరూ దీనికి సహకరించి ఇంత మహత్తరమైన. ఇప్పుడు అన్నం ఒక పాత్రలో బియ్యం వేసి అన్నం ఉడికిందా లేదా చూసేటప్పుడు కుండలో ఉన్న గింజలన్నీ చూడరండి. ఒక మెతుకు ఇట్లా అంటారు. అదే ఈ మెతుకు, ఈ ఊపు, ఇదే ప్రమోషన్, ఈ స్పీడ్ డెఫినెట్ గా సినిమాను విజయ దుందుకు ముగించే రేంజ్ తీసుకెళ్తుందని అయితే నాకు, నేను ఏదైనా అనుకుంటే ఇప్పటి వరకు కూడా జరిగినాయి. నేను బి గోపాల్ గారి సినిమా ఒక పాటని, నేను లారీ డ్రైవర్ లో పాట, అది నేనన్నా అబ్బా గోపాల్ అన్నా భలే పెట్టినవు లాస్ట్ లో అన్నా. ఈ పాటతో హిట్ అయిందన్నా, హిట్ అయింది. బల్పం బట్టి బామోళ్ళ పాట చెప్పిన అన్నా, ఈ పాట ₹1,00,000 పందెం నీకు, నాకు పాటతో హిట్ అన్నా, హిట్. ఇవాళ ఎందుకో నా మనసు మళ్ళీ అంటుంది, పాటలతోనే హిట్ అయింది ఈ సినిమా. ఎందుకంటే నేను ఉత్తుత్త మాటలు పొగడతా అయినా నాకు రావు. ఫటాఫట్ మాట్లాడవచ్చు. ఇది ఫటాఫట్ మాటే. సినిమా అక్కడ చూస్తుంది, మనం అందరం చూస్తాం. అది కూడా
మన ఆ రోజు మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి సగమే మాట్లాడుతూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీరు ట్రైలర్ లాంచ్ చేయాలి ఇక్కడ నుంచే చెప్తాను. అండ్ అలాగే మీకు ట్రైలర్ లాంచ్ సార్. అంతేనా? సో అండ్ అలాగే మీకోసం ఒక బొకే మీ ఫ్యాన్ గానే వెయిట్ చేస్తున్నారు తెలుగు శ్రీనివాస్ గారు టు ప్రజెంట్ బొకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ట్రైలర్ లాంచ్.